ప్యాంక్రియాటిక్ గ్రంథి అనేది మన బాడీలో డైజెస్టివ్ సిస్టంలో మనం తీసుకున్న ఆహారాన్ని అరిగించి అది ఆ న్యూట్రియంట్స్ అన్ని బ్లడ్లోకి వెళ్ళేటట్టు చేసే ఒక ప్రక్రియలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. దీనికి హెడ్, బాడీ, టేల్ అని 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాల నుంచి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్తో ప్రాబ్లం ఏంటంటే తొందరగా సిమ్టమ్స్ రావు, స్కానర్లో కూడా అంత తొందరగా కనపడవు. ఎందుకంటే ఈ స్టమక్కి, మన ఉదరకోశానికి వెనక భాగంలో ఉంటుంది, ఈ స్పైనల్ కాలం ఆ బోన్స్కి ముందర భాగంలో ఉంటుంది. కాబట్టి మామూలు స్కాన్లలో, అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటి సింపుల్ స్కాన్స్లో కనపడదు. ఇది చిన్నగా ఉన్నప్పుడు డయాగ్నోజ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు. బాగా పెరిగిన తర్వాత ఎప్పుడెప్పుడో వెన్నులో నొప్పి వస్తే కనుక ఆల్రెడీ 3వ స్టేజ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎస్పెషలీ ఇది హెడ్లో వచ్చినప్పుడు జాండీస్ వచ్చిన దాకా మనకి తెలియదు. తెలిసిన టైంలో మనం అన్నిటికంటే ఉత్తమమైన ట్రీట్మెంట్ కీమోథెరపీ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, సర్జరీ కానివ్వండి, 3 కలిపి కానీ చేసినా కానీ 30% మందికే క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు ఏంటంటే భారతదేశంలో ఈ క్యాన్సర్ కొంచెం తక్కువ ఇన్సిడెన్స్. మనకి ఉదరకోశం, పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్స్, మనకి జీర్ణకోశంలో ఉండే క్యాన్సర్స్లో ఇవి ఎక్కువ ఉన్నాయి. కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మనకి అమెరికా లాంటి దేశాల్లో మనకంటే కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం కొంతవరకు అదృష్టవంతులం. కానీ ఈ క్యాన్సర్ రాదని మాత్రం అనుకోవద్దు. అట్లా ఎక్కువగా మామూలుగా 50-60 ఏళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువ. అట్లా అని చెప్పి చిన్నోళ్ళకి రాదని కాదు. సో ఏ సింపుల్ సిమ్టమ్ అయినా తగ్గకపోతే తప్పకుండా టెస్టులు చేయించుకోవాలి. ఈరోజు ఏంటంటే ప్రతి ఊర్లోనూ మనకి సిటీ స్కాన్లు ఉన్నాయి, ఎండోస్కోపీలు ఉన్నాయి. ఇవి అవసరమైతే డాక్టర్లు ఊరికే టెస్టులు రాస్తారని అనుకోకుండా వాళ్ళు చెప్పినప్పుడు తప్పకుండా వెంటనే స్కాన్ చేయించుకోవాలి. వచ్చే నెల చేయించుకుందామని ఎప్పుడూ డిలే చేయకూడదు. ఎందుకంటే ఆపరేషన్ వీలుపడే స్టేజ్లో ఇవి బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ చేయలేని ఏ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా క్యూర్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన పరిస్థితి. కాబట్టి మనకి ట్రీట్మెంట్ చేయగలిగే స్టేజ్లో డయాగ్నోస్ చేసుకోగలిగితే దీని గురించి అలర్ట్గా ఉండాలి, భయపడొద్దు. బికాస్ ఇది కామన్ క్యాన్సర్ కాదు, రెగ్యులర్గా మనకి సొసైటీలో ఫ్యామిలీలో ఒకరికి వచ్చే టైప్ ఆఫ్ క్యాన్సర్ అయితే కాదు. అంతేకాకుండా ఈ ఫ్యామిలీస్లో రన్ అయ్యే అవకాశం కూడా తక్కువ, ఉండదని కాదు కానీ ఆ అవకాశం కూడా తక్కువ. సో ఇందులో ఏంటంటే మనకి అర్లీ స్టేజ్లో ఉంటే ఆపరేషనే మెయిన్ ట్రీట్మెంట్. ఆపరేషన్ అయిన తర్వాత కొంతమందికి కీమోథెరపీ అవసరం పడుతుంది, ఎవరికో ఒకరికి బాగా అరుదుగా ఈ రేడియేషన్ కూడా అవసరం పడే అవకాశం ఉంటుంది. కొత్త మందులు వస్తున్నాయి వీటికి, వాటి వల్ల ఈ క్యూర్ రేట్స్ ఈవెన్ 3వ స్టేజ్లో కూడా ముందు కీమోథెరపీ చేసి, కొంతమందికి రేడియేషన్ చేసి, దాన్ని ట్యూమర్ని స్ట్రింక్ చేసి తర్వాత కూడా ఆపరేషన్ చేసి వీళ్ళని తగ్గించే అవకాశం ఉంటుంది. క్యాన్సర్లలో చాలా వరకు మనం ఆహార మార్పులు కానివ్వండి, మన లైఫ్ స్టైల్, మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని. లైఫ్ స్టైల్ మార్పు వల్ల మనం మార్చుకోగలిగే క్యాన్సర్లు 10% మాత్రమే ఉంటాయి. కానీ ఆ 10%ని మాత్రం తప్పకుండా మనం మార్చగలం. ఇందులో అతి కామన్ ఏంటంటే టొబాకో, పొగాకుకు సంబంధించిన పలు ప్రోడక్ట్స్. సిగరెట్ ఒకటే కాదు, సిగార్ ఒకటే కాదు, చుట్టా ఒకటే కాదు, మనకి స్మోక్లెస్ టొబాకో అంటారు. మన దేశంలో స్మోక్లెస్ టొబాకో, గుట్కా కానివ్వండి, పాన్ పరాగ్ కానివ్వండి, పాన్ ఖైనీ కానివ్వండి, మిగిలిన ఎన్నో రకాలైన టొబాకోలు, అడ్డ చుట్టా కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. ఇందులో మనకి ఏంటంటే మనకి పాశ్చాత్య దేశాలతో నుంచి చూస్తుంటే టొబాకో ఇండ్యూస్డ్ క్యాన్సర్స్లో మనం పోలిస్తే అక్కడ 8% ఉంటే ఇక్కడ 42% క్యాన్సర్లు ఈ చూయింగ్ టొబాకో అంటారు. చూయింగ్ పొగాకు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి. రెండవది ఏంటంటే ఆల్కహాలిజం. ఆల్కహాల్ డైరెక్ట్గా కాజ్ చేసే క్యాన్సర్స్ తక్కువైనా పొగాకుతో కలిపినప్పుడు చాలామంది స్మోకర్సు డ్రింక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రెండు కలిపినప్పుడు ఏంటంటే పొగాకు సంబంధించిన క్యాన్సర్స్ అన్నిటికి కూడా ఇది ప్రమోటర్గా పనిచేస్తుంది ఆల్కహాల్. తర్వాత బాగా ఆల్కహాల్ తీసుకొని అడిక్వేట్ ఆహారం తీసుకునే వాళ్ళకి కూడా కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్కహాల్ అబ్యూస్ కూడా క్యాన్సర్కి కారణం అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత తిండిలో రెడ్ మీట్ అంటారు, ఎస్పెషల్లీ బీఫ్, పోర్క్, ఇటువంటి మీట్ వల్ల క్లియర్గా కొలోనిక్ క్యాన్సరు, తర్వాత ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఈ క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ అనేది, ఒబిసిటీ అనేది పలు క్యాన్సర్లతో మనకి రిలేటెడ్. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మొదలు పెడితే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కొలోనిక్ క్యాన్సర్, ఇవన్నీ కూడా ఊబకాయంతో మనకి రిలేషన్షిప్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనం చేయగలిగేదల్లా కొంత ఆహార నియమం పాటిస్తూ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ఆడగలిగే వాళ్ళు ఆటలాడాలి, మిగిలిన వాళ్ళు అట్లీస్ట్ ఆప్టిమమ్ ఎక్సర్సైజ్, రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, అందరూ ఎక్సర్సైజ్ చేసి బాడీ వెయిట్ని కంట్రోల్ చేస్తూ ఫ్యాట్ని తగ్గిస్తూ ఉంటే ఎన్నో క్యాన్సర్లు మనకి అప్పటికప్పుడే క్యాన్సర్ రాదు కాబట్టి చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు.
బట్ తర్వాత వచ్చే క్యాన్సర్లను కూడా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఊబకాయాన్ని కూడా ఫైట్ చేయాలి. ఇందులో ఫుడ్ వెరైటీస్ అంటే మనకి చాలామంది వైటమిన్ సి, సెలీనియం ఇటువంటి చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాము. వాటికంటే కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటారు. మన దేశంలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఈ రోజుకి కూడా ధరలు పెరుగుతున్నా వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇప్పటికీ చాలా చాలా చౌకగా దొరుకుతున్నాయి. కాబట్టి మన చుట్టూ ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్సే మన దగ్గర పెరిగే వెజిటబుల్స్లోనే అన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఎక్కడో ఇంపోర్ట్ చేసిన ఫ్రూట్స్ కానీ తినాల్సిన అవసరం లేదు. మనకు దొరికే అరటిపండు, మనకు దొరికే కమలాఫలం, మనకు దొరికే రేగుపళ్ళు, మనకు దొరికే ద్రాక్షపళ్ళు ఇవన్నీ తింటూ ఉంటే మనకు క్లియర్గా ఈ క్యాన్సర్స్ తగ్గినాయని మనకి అర్థమవుతూ ఉంది. అంటే ఒక దేశంలో ఇన్ని టన్నుల ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటున్నప్పుడు ఆ దేశంలో క్యాన్సర్ తగ్గిందని మనకు క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. కాబట్టి మనం చేయగలిగేదల్లా బాడీ వెయిట్ని కంట్రోల్ చేయాలి, ఈ చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి.